అనుకున్నాను ఇక్కడికే వచ్చి ఉంటావని. తాతగారు కొట్టారని బాధగా ఉందా బాబు? ఇలాంటి పరిస్థితులు మనుషులకు వస్తాయని తెలిసే ఆ దేవుడు ఇదిగో ఈ అమృతాన్ని సృష్టించాడు. ఇది వేసుకున్నావు అనుకో, మనసు సంతోషంగా ఉంటే అది డబుల్ అయిపోద్ది. మనసు బాధగా ఉందనుకో, సగానికి సగం తగ్గిపోద్ది. ఎందా వేసుకో. కోపం వచ్చిందా? నీ కోపం రావడంలో అర్థం ఉంది, ఆయన కొట్టడంలోనూ న్యాయం ఉంది. నీతో గొడవపడిన ఎర్రబాబు ఎవరో తెలుసా? మీ తాతయ్య చెల్లెలు కొడుకు. తోడబుట్టిన చెల్లెలు తన కళ్ళ ముందే ఉండాలన్న ఉద్దేశంతో మీ తాతగారు తన చెల్లెల్ని ఎదురింట్లో ఉన్న రామ్మోహన్ రావు గారికి ఇచ్చి పెళ్లి చేశారు. ఇల్లు ఏరన్న మాటే కానీ ఎప్పుడూ వాళ్ళు ఒకే ఇంటి మనుషుల్లా ఆనందంగా ఉండేవాడు. రాఘవయ్య గారు ఏ కార్యం తలపెట్టినా తన చెల్లెలి చేతి మీదుగానే జరిపించేవాడు. చెల్లెలికి పెళ్లి చేసి ఎన్ని సంవత్సరాలైనా ఆయన తన భార్యకి ఏది కొన్నా చెల్లెలికి అదే కొనేవారు బాబు. మీ తాతగారికి మీ నాన్న పుట్టగానే ఆయన చెల్లెలు ఆడబిడ్డను కనాలనుకుంది. అనుకున్నట్టుగానే ఆడపిల్ల పుట్టింది. ఆ పిల్ల పుట్టినప్పటి నుంచి మీ నాన్నకి భార్యను అనుకునే బతికింది. రామ్మోహన్ రావు గారు ఏ శుభకార్యం తలపెట్టినా తన బావగారి అనుమతితో ఆయన ఇంట్లోనే జరిపించేవారు. భాస్కర్, భాస్కర్. నాన్నగారు, ఏమిట్రా మౌనంగా ఉన్నావు? నీ ఉద్దేశం ఏమిటో చెప్పు. అడుగు బావా. అడిగేదే ఉంది బావా. మా పెద్ద పిల్ల రజనీ పుట్టగానే భాస్కర్ కనుక్కున్నాం కదా, ఇంకా కొత్తగా ఇష్టాలు అడగడం ఏమిటి? మరి ఇంకేమిట్రా, రెండో పిల్ల అనసూయ కూడా చాలా మంచి సంబంధం కుదిరింది. నువ్వు అంటే 2 పెళ్ళిళ్ళు కలిపి చేయాలనుకుంటున్నాడు మామయ్య. అవును బాబు. లేదు నాన్న, నేను ఇంకా చదువుకోవాలి. నా చదువు పూర్తి కావడానికి ఇంకో సంవత్సరం అయినా పడుతుంది. అప్పటిదాకా పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు. అలా అంటే ఎలారా? ఓన్లే బావా, ఏదో చదువుకుంటానంటున్నాడు, సంవత్సరమేగా ఆగుదాం. కాకపోతే రెండో దానికి మంచి సంబంధం వచ్చింది కదా, నీకు అభ్యంతరం లేకపోతే పెద్దదానికి నిశ్చితార్థం చేసేసుకొని వీళ్ళిద్దరు పెళ్లి చేసేస్తే. నీకు అభ్యంతరం లేకపోతే మాకే అభ్యంతరం లేదు. అక్కడే మీ నాన్న తప్పుటడుగు వేశాడు. తను ప్రేమించిన విషయం చెప్పకుండా చదువు సాకుతో తప్పించుకున్నాడు. ఏడాది గడిచిపోయింది, పెళ్లి రోజు రానే వచ్చింది. పెళ్లి చీరలు అచ్చం బొమ్మలా ఉన్నావు. మా అక్కకు మీదిష్టే తగిలేలా ఉంది. ముందు బుగ్గన చుక్క పెట్టండి. మాకు తెలుసులేరా ఎర్రబాబు, అక్క మీద ప్రేమ తెగ పొంగుకొస్తుంది. ఏంటి పెళ్లి కూతురా, రెడీయా? చూడక్క, అందరూ నన్ను ఆట పట్టిస్తున్నారు. అక్కకి పెళ్లి, చెల్లెలకి కడుపని. అల్లుడు గారు, విడిదింటికి పానకం తీసుకెళ్లాలంట, మీ మామగారు రమ్మన్నారు. అలాగే అత్తయ్య. భాస్కర్, భాస్కర్, భాస్కర్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అయ్యగారు, అయ్యగారు, భాస్కరం గారిని రైల్వే స్టేషన్ లో చూశానండి. మాస్టర్ గారు, మా భాస్కరరావును చూసారా మీరు? ఈ లెటర్ మీకు ఇమ్మని చెప్పి బొంబాయి మెయిల్లో వెళ్ళారండి. రజనీని పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు. ఏడాదిగా ఈ విషయం నాన్నగారితో చెప్పడానికి ధైర్యం చాలేదు. బొంబాయిలో నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన కౌశల్యని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోలేను. కాదని రజనీని చేసుకుంటే ఇద్దరికీ ద్రోహం చేసినట్టు అవుతుంది. అందుకే నేను వెళ్ళిపోతున్నాను. అమ్మా, బావా ఎవడరా బావా? బావా బావమరుదు అంటే బతకొడతారా? రామ్మోహన్ రావు గారు. రాఘవయ్య, ఊహ తెలిసినప్పటి నుంచి నీ కొడుకు మీదే ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్న నా బిడ్డ చూడురా,
అగ్గి పాలైపోయింది చూడరా. థూ. రాఘవయ్య గారు రక్తం కాడ చూసాక ఇంకా చూస్తారేంట్రా? ఏసైక చూడగేం చేస్తారా? మీ నాన్న చేసిన తప్పు వల్ల ఒక కూతురు ప్రాణాలతో బూడిదైపోయింది, ఇంకో కూతురు ఎదవరాలుగా మిగిలిపోయింది. ఆయన పెరిగితనం 2 కుటుంబాల్ని 2 ముక్కలు చేసింది. పక్కపక్కేళ్లలోనే ఉన్నా బాగున్నావా చెల్లెమ్మ అని పలకరించే భాగ్యం లేకుండా పోయింది అని మీ తాతగారు రోజూ బాధపడతారు బాబు. ఆళ్ళలో కలవడానికి మీ తాతగారు ఎన్ని మెట్లు దిగొచ్చినా వాళ్ళు శత్రువుగానే చూశారు. పాత కచ్చలు మర్చిపోతున్న సమయంలో నువ్వు వచ్చి ఎర్రబాబును కొట్టావు. అందుకే తాతగారు ఆవేశపడ్డారు బాబు. పోదాన్రా, మనూరు వెళ్ళిపోదాం. నాకెన్ని అవమానాలు ఎదురైనా మిమ్మల్ని కుటుంబానికి దగ్గర చేయాలనుకుని తీసుకొచ్చాను. కానీ ఈరోజు నీకింత అవమానం జరిగాక నేను తట్టుకోలేకపోతున్నాను. అమ్మా, వద్దు బాబు, నువ్వు వెళ్ళిపోదామన్నప్పుడు వద్దని నేనే చెప్పాను. ఇప్పుడు నేనే చెప్తున్నాను, వెళ్ళిపోదాం పద. బంధుత్వం గురించి తెలియని మాకు బంధువులు రుచి చూపించి వెళ్ళిపోదాం అంటావేంటమ్మా? వద్దమ్మా, మనం ఇక్కడే ఉండాలి. రఘు, చెయ్యెత్తి బిడ్డను కొట్టడానికి ఆయనకు చేతులు ఎలా వచ్చాయిరా? ఇలా జరుగుతుందని తెలిస్తే నేను మిమ్మల్ని పిలిపించేదాన్నే కాదు. ఏం నాయన మనం మనవాడిని హక్కును బట్టే కదా తాతయ్య నన్ను కొట్టారు. నీకు విషయం తెలుసా? చిన్నప్పటి నుంచి నేను అసలు దెబ్బలే తినలేదు. ఒక్కడినే కొడుకు నాన్న నన్ను ఎప్పుడూ కొట్టలేదు. తండ్రి లేనివాడినని అమ్మ నా మీద ఎప్పుడు చేసుకోలేదు. అసలు చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే పెరుగుంటే స్కూల్కి వెళ్ళినందుకు తాతయ్య నన్ను కొట్టుండేవారు కదా. మార్కులు సరిగా రాకపోతే నెత్తి మీద ఒకటి వేసేవారు కదా. అవన్నీ తప్పించుకొని ఇవాళ ఒకటి తిన్నాను. అసలు మీరందరూ తాతయ్య నన్ను కొట్టినందుకు బాధపడుతున్నారు కదా. కానీ ఈ విధంగానైనా తాతయ్య నన్ను మొదటిసారిగా తాకినందుకు ఆనందపడుతున్నాను.